తిన్నారా? అలాంటి చాలా ఇంకా ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇలాంటి షూటింగ్ లేక చాలా కష్టాలు పడ్డాను. మీకు మంత్లీ ఎన్ని రోజుల్లో షూటింగ్ లో ఉంటారు? 20 days. 20 days లో ఇంకా అంటే కొంచెం వేరే వేరే షూట్లకు వెళ్తా ఉంటాం. అదే పర్ డేకి ఇంత ఛార్జ్ ఎంత అయితే ఇక్కడికి వచ్చాక ఎట్టుంది లైఫ్ హైదరాబాద్ లో? ఎలా ఉంటుంది బ్రో? ఇండియా రొటేషన్ అంటే అందరికీ తెలిసింది, చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కష్టపడితేనే రేపు చెప్పకూడదు. మీరు ఏవైనా ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారా? లేదు బ్రో, నాకు తెలియదు. ట్రై చేస్తాను, ఛాన్స్ అయితే రాలేదు కదా? ట్రై చేస్తాను. ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చదువు ఆపేశారా? లేదు బ్రో, నేను ఆల్రెడీ చదువు ఆపేసి ఇక్కడికి వచ్చాను. నేను యాక్చువల్లీ లారీ ఆ తర్వాత సినిమా ప్యాషన్తో ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏపీ నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ మన హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? వెళ్తారంటే ఇండస్ట్రీకి రావాలంటే రెండు ఉండాలండి. ఒకటి పలుకుబడైనా ఉండాలి, లేదా పెద్దగా ఉండాలి. ఈ రెండు లేకుండా అయితే రాకండి. ఒకవేళ ప్యాషన్తో ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మీరు మీ లెక్కనే వస్తారు కదా చాలా మంది, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ నేను చెప్తున్నానండి. వర్క్ పర్పస్ కానీ ఏమన్నా వర్క్ పర్పస్ మీద రావచ్చు. ఈ మూవీ ఫీల్డ్లో రావాలంటే ఒకటి డబ్బైనా ఉండాలి, లేదా పలుకుబడి. మరి అలా అనుకుంటే కొత్త వాళ్ళకి కొంతవరకు ఛాన్సెస్ దొరకవు కదా? మీరు ఎలా అనుకుంటున్నారు? మరి అంత ఈజీగా అనేసారు కదా, ఆ డబ్బైనా ఉండాలి, పలుకుబడి ఉండాలని. ఛాన్సెస్ చాలా మంది ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్న యాక్టర్స్ కూడా, ఇప్పుడు వెంకీ గారు చూసుకోవచ్చు, మొన్న కింగ్డమ్లో 9 years స్ట్రగుల్ అయిన తర్వాత వన్ ఆఫ్ ది క్యారవాన్ మూవీ అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ ఆ క్యారవాన్ డోర్ తెరిచిన మూవీ అని చెప్పేసి అని అన్నారు ప్రౌడ్గా. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా బ్రదర్? తీసుకోవచ్చు, కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మన స్థాయి నుంచే పైకి ఎదిగారు బ్రో, వాళ్ళు కింద నుంచి పైకి ఎదిగారు అనమాట. ఎస్. మరి మీరు సింపుల్గా అన్నారు కొత్త వాళ్ళు వద్దు, పలుకుబడి ఉండాలి, డబ్బులు ఉండాలి అని చెప్పేసి. ఆ మాట చాలా మంది తీసుకుంటారు కదా. అదే బ్రో, వాళ్ళకి సినిమా అంటే పిచ్చి ఉండాలి బ్రో. ఓకే, పిచ్చి ఉంటే చేయవచ్చు. సినిమా అంటే ప్రాణం అనుకున్న వాళ్ళు చేయాలి. అదే ఏదో వచ్చాము పోయామని మనము వాళ్ళలాగా మనం కూడా చేద్దాం అనుకుంటే అట్లా కుదరదు. ఓకే, సినిమా అంటే ప్రాణం అనే అనుకునే వాళ్ళు వచ్చి చేయగలరు. ఏదైనా ఇక్కడే నేను ఉండాలి, ఇక్కడే సస్టైన్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఉండగలుగుతారు. ఓన్లీ మనీ మీద ఇండస్ట్రీలో అనుకునేవాడే తగ్గలుగుతారు, ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు ఫస్ట్. అవును. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సినిమాలు